హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అందులోనూ నైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఏంటంటే ఫ్లైట్ ఎందుకు నైట్ జర్నీ అనేది వ్యూ అనేది ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ కొట్టకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ నన్ను లైక్ చేయట్లేదు. చూశారు కదా, మనకి ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ ద్వారా మనం ఫ్లైట్ ఎక్కాలి. సో మన ఫ్లైట్ వచ్చిందన్న, కానీ అది మన ఫ్లైట్ కాదనమాట. మన పక్కది రెడ్ కలర్లో ఉంటుంది. మన ఇండిగో ఫ్లైట్ కాదు. చూసారు కదా, వెదర్ కొద్దిగా లైట్గా వర్షం పడుతుంది. ఇదే మన ఫ్లైట్. చూసారు ఎంత క్యూట్గా ఉందో. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఫ్లైట్లో కొన్ని జాగ్రత్తలు చెప్తారు, శ్రద్ధగా ఏంటంటే. అండ్ ఫైనల్లీ మనకి విండో సీట్ అయితే రాలేదు. ఏం పర్లేదు, మీ కస్టమర్ రిక్వెస్ట్ చేసుకుని విండో సీట్ తీసుకున్నాను మీకోసం, మీకు పైనుంచి అందాలన్నీ చూపించడం కోసం. సో లైక్ చేయండి. సో ముందుగా మనకి విండో సీట్ అయితే దొరికింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఫ్లైట్ మూవ్ అయిందనమాట. చూసారు కదా ఎంత స్లోగా వెళ్తుందో, కానీ అది కొట్టే స్పీడ్ మాత్రం 300 నుంచి 400 పైనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడే పైకి అట్లా అట్లా లెగుస్తుంది అనమాట. కావాలనే నేను ఈ వీడియో చేద్దామని చెప్పేసి నైట్ జర్నీ ప్రిఫర్ చేశాను అనమాట. వీడియో చేద్దామని, అలానే నైట్ నేను కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. కానీ వెదర్ కొంచెం చూస్తే కొద్దిగా తేడాగా ఉంది, మబ్బులు పట్టినాయి బాగా. కానీ ఏం పర్లేదు, అది టేకప్ అయితే చేస్తున్నారు అనమాట. సో రన్వే మీదకి వచ్చేసింది. సో ఫైనల్గా ఒక 500 మీటర్స్కి ఎత్తులో ఉన్నాం. మేబీ 500 కానీ 1000 ఫీట్స్లో ఉన్నాము. పైకి వెళ్తున్నాం అనమాట. చూశారు కదా, సిటీ అప్పుడే మనకి చిన్న చిన్న లైట్లతో కనబడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత చూడాలి. వర్మ వర్క్ అంటారు అనమాట. చూసారు, హైవే అనమాట. ఇది నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే చూసారు, ట్రాఫిక్ కూడా మనకి ఆ లైటింగ్తో ఎలా కనబడుతుంది, ఒక సర్కిల్లో కనబడుతుంది కదా. సో ఫైనల్లీ చాలా హైట్కే వచ్చాము అనుకుంటున్నాను. లైట్గా వర్షం పడుతుంది. చాలా మంది కూడా ఏంటంటే మనం కింద నుంచి బాగా ఎంజాయ్ చేస్తాం కదా. చిన్నప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే ఫ్లైట్ అని, కానీ అది మనకు కనబడుతుంది, ఎక్కడో కనబడుతుంది. కానీ ఒక్కసారి నైట్ వ్యూలో చూస్తే మాత్రం ఉంటుంది. అవి చెప్పడం కన్నా మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలి. సో చాలామందికి ఏంటంటే ఫ్లైట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. సో అది తప్పు. మనం కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ ఫ్లైట్ టికెట్స్ కూడా ఉంటాయి. సో 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకుంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే మనం పైకి వచ్చాం. చూసారా అది ఎట్లా కనబడుతున్నాం. మీకోసం ఒక క్యాప్చర్ చేశాను. ఎలా ఉంది వీడియో? కళ్ళు చెదిరిపోట్ల. నాకైతే అసలు మధ్య పోతుందనమాట. ఈ వీడియో చేయటం కన్నా నేను చూస్తే ఇంకా ఎంత బాగుంటుంది అనిపించింది. సో మీకోసం ఈ నైట్ వ్యూ ఇదంతా చూపించడం కోసం నేను వాళ్ళకి తెలియకుండా అంతా రికార్డ్ చేస్తున్నాను అనమాట మీకోసం. సో నేను ఎందుకు వెళ్తున్నానంటే, నాకు ఆఫీస్ పని మీద ఇండోర్ వెళ్ళాల్సి వస్తుంది. సో నేను ఒక NICT ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. సో ఎవ్రీ 1 year కానీ 6 months కానీ మనం అట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో అలా వెళ్ళే చాలాసార్లు ఫ్లైట్ జర్నీ చేశాను, కానీ ఎప్పుడు రికార్డ్ చేయలేదు. కానీ రికార్డ్ చేసి మీకు చూపిస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న ఆలోచనతో ఈ వీడియో చేశాను. ఫైనల్గా ఏంటంటే మాకు వర్షం పడుతుంది. అందుకే మబ్బుల వల్ల మనకి కింద సిటీ ఏం కనపడట్లేదు. చూసారు కదా అంతా మబ్బులు. సో ఫ్లైట్ కూడా ఎక్కువ హైట్కి తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు కాబట్టి కొంచెం తక్కువ హైట్లోనే తీసుకెళ్తున్నారు. సో ఫ్లైట్ జర్నీ అనేది పగలు ఒకలా ఉంటుంది, నైట్ ఒకలా ఉంటుంది. కానీ నైట్ మాత్రం ఫ్రెండ్స్ చూడాలి. చూసారు కదా ఈ పిక్ ఎలా ఉంది. నాకే మైండ్ పోతుంది అసలు. ఇది ఏంటి ఇంత అందంగా ఉంది చూడండి. మీకు పదే చెప్తున్నాను అనుకుంటే ఒకసారి మాత్రం నైట్ జర్నీ మాత్రం ప్లాన్ చేసుకోండి. నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్ చూసారు, మనం చాలా హైట్కి వెళ్ళిన తర్వాత వర్షం కొద్దిగా వెదర్ అంతా కంటిన్యూ బాగుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ హైట్లో తీసుకెళ్తున్నారు. ఇదంతా సిటీ అనమాట.
మేబీ ఏ సిటీ ఇది నాకు తెలియదు, ఎందుకంటే సిటీస్ కంటిన్యూగా మారుతూనే ఉంటాయి కాబట్టి. నాకు తెలిసి ఇది హైదరాబాదే అనుకుంటున్నాను, లేదా ఇండోర్ దగ్గరగా ఉన్నా అనుకుంటాను. నాకు తెలిసి హైదరాబాదే. చూసి ఫైనల్ చూసి సిటీ హైవే ఎలా ఉందో, హైవేస్ రోడ్స్ కానీ. సో ఫైనల్గా ఏంటంటే చాలా హైట్కి వెళ్ళేసాం. ఏం కనపట్లేదు, సిటీ కూడా ఏం కనపట్లేదు. ఒక లైట్ మాత్రం, ఆ రెక్కలకు ఉన్న లైట్ మాత్రం అలా బ్లింక్ అవుతూ ఉందన్నమాట. సో ఫైనల్గా నాకు తెలిసి ఇండోర్ సిటీకి వచ్చేసాం. సో మనం ఏమనుకుంటామంటే ఫ్లైట్ జర్నీ కంటిన్యూ ఉంది. ఒక గంటలో మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి 1 గంట లేదా గంటన్నర జర్నీలోనే మన జర్నీ అంతా కంటిన్యూ అయిపోతుంది. సో నేను ఢిల్లీ టు ఇండోర్ ఒకసారి వెళ్ళినప్పుడు 1/2 అవర్లో దిగాను. అలానే ఇండోర్ టు విజయవాడ వచ్చినప్పుడు 1.5 అవర్లో వచ్చేసాను అనమాట. మేబీ ఏ ఫ్లైట్ అయినా కూడా 1.5 అవర్ 1 అంతే సో వస్తుంది. ఫైనల్గా ఏంటంటే నేను ఇండోర్, సో నా కంపెనీ వచ్చేసి ఇండోర్ కాబట్టి ఇండోర్, ఇదంతా ఇండోర్ సిటీ అనమాట. చూసారు ఆ బిల్డింగ్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఎంత జూమ్ చేసినా కానీ నా మొబైల్ జూమ్ అవ్వట్లేదు అన్నమాట. సో చాలా హైట్లో ఉన్నాను కదా, సో జూమ్ అవ్వట్లేదు అనమాట. మీకోసం ఎయిర్ కాస్ట్ తెలియకుండా ఈ వీడియో ఇంత రికార్డ్ చేశాను. సో మీరు సపోర్ట్ చేయాలి కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఏ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. అలానే ఇండోర్ సిటీలో కూడా కొన్ని విజిట్ చేశాను ఫ్రెండ్స్. మీకోసం అవి కూడా ఒక వీడియో రూపంలో చేస్తాను. అవి కూడా మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ విజిట్ చేయండి. వలీ ఫుటేజ్ ఛానల్ పేరు, వలీ ఫుటేజ్. సో ఫైనల్గా ఇండోర్ సిటీకి వచ్చాము అనమాట. చాలా దగ్గరలో ఉన్నాము. చూసారా హౌసెస్ అన్ని కూడా ఎంత చక్కగా లైట్లతో నైట్ కాంతులతో వెలిగిపోతున్నాయో. ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇండోర్ సిటీకి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వలీ ఫుటేజ్.